జగదంబ శివే జయ జయ కామాక్షి జయ జయాద్రిసుతే జయ జయ మహేశ దయితే జయ జయ చిద్గగన కౌముదీధారే. ఈశ్వరుడు అంటే ఒక నాయకుడు, ఒక్కొక్కడు ఒక్కొక్క నాయకుడు అండి. ఒక దేశంలో ప్రోటోకాల్తో గౌరవింపబడేటటువంటి ఒక పాలకుడు మరో దేశానికి వెళ్తే దేనికి పలికినాడు. అవునా లేదా? ఇవి ఇక్కడ నాయకత్వాలు. వీడు పెద్ద షో, 5 ఏళ్ళు కూడా ఠికాని లేని వాడు ఇక్కడ ఎంత పొగరండి. ఇక్కడ ఆలోచిస్తూ ఉంటే ఇక్కడ ఇలాంటి ఈశ్వరుడు అందరినీ పైన ఈశ్వరుడు ఉన్నట్ట. తూర్పు దిక్కుకు ఈశ్వరుడు అయితే ఇంద్రుడు, దక్షిణ దిక్కుకు ఈశ్వరుడు అయితే యముడు. కనుక వాడి పరిధంతా వాడి తూర్పు, వీడి దక్షిణ. ఆ దిక్కు వాడికి ఈ దిక్కు వెంట్రువే లేదు. కనుక గొప్ప వాళ్ళు ఏం చేస్తాం? కనుక వీళ్ళందరూ ఈశ్వరులు అయితే ఆ ఈశ్వరుడికి కూడా ఎవడు ఈశ్వరుడో వాడిని పరేశ్వరుడు అంటారు. పర అంటే సర్వోత్కృష్టం, సర్వాతీతం. పరేశ్వరుడు ఆయనకే పరమేశ్వరుడు, విశ్వేశ్వరుడు, సర్వేశ్వరుడు. ఇంకా మాట్లాడితే అసలీశ్వరుడు ఆయన కనుక ఈశ్వరుడు. అందుకే ఆయన పేరు ఈశ్వరుడు. ఈశావాస్యమిదం సర్వం అంటున్నాం కదా, కానీ ఈశ్వరుడు. అలాంటి పరమేశ్వరుని యొక్క పట్టపురాణి, శివుని పట్టపురాణి భగవతి శ్రీగిరి భ్రమరాంబిక అంటున్నాం కదా. ఆ పరేశ్వరుని యొక్క పట్టపురాణి. దీన్ని బట్టి ఆయన మహారాజు, అవుడు మహారాజు. అంటే పరేశ మహ్యం పూర్ణామృతాస్వాదిని. చాలా విశేషమైన మాట. అమ్మవారు ఇప్పుడు పూర్ణామృతాన్ని ఆస్వాదిస్తుంటారు. అమృతాన్ని అనుభవంగా పొందుతూ ఉంటారు. ఆస్వాదన అంటే అనుభవం. అమ్మవారికి కేవలం అనుభవ స్వరూపం. ఇదే భగవత్పాదుల వారు ఆనంద స్ఫురద అనుభవాభ్యాం నతిర్యం అన్నాడు. ఎక్కడ? శివానంద గారు. అనుభవం, ఆనందానుభవ స్వరూపం. కేవలం ఆనంద అనుభవ స్వరూపం అమ్మవారు. ఎప్పుడు ఆనందిస్తుంటారు. ఎక్కడి నుంచి తెచ్చుకుని ఆనందిస్తారు? మనం ముందే చెప్పుకున్నాం. బయట వస్తువు వల్ల వచ్చే ఆనందం బయట వస్తువు పోతే పోతుంది, బయట వస్తువు మీద విసుగు కలిగిన పోతుంది. వస్తువాధార ఆనందం కాదండి, ఆనందమే తానైన ఆత్మానుభూతి కావాలి. ఇక్కడ అది అమ్మవారి దగ్గర ఉంది. పూర్ణామృతాస్వాదిని అంటే పరిపూర్ణమైన ఆనందానుభవమే తన స్వరూపంగా కలిగినటువంటి తల్లి. అది పూర్ణామృతాస్వాదిని. ఇందులో పెద్ద రహస్యం ఏంటంటే సహస్రార కమలంలో యోగపరంగా శివశక్తులు రాము. అది సంపూర్ణమైన అమృతత్వం అక్కడ ఉంది. కానీ మిగిలిన 6 చక్రాలు దాటని వాడు అది అద్దుకోలేదు. అందుకే జాగృతి జరిగిన కుండలిని ఒక్కొక్క చక్రం దాటుకు వెళుతూ సహస్రార కమలం, అది మన శరీరంలో ఉన్నటువంటి చింతామణి గృహం. అదండి అక్కడ అమృత బింబ రూపంలో శివశక్తులు ఇద్దరు ఉంటారు. అక్కడికి చేరుకునే వాడికి అమృతానందానుభవం ఎంత పరిపూర్ణంగా లభిస్తుందంటే భగవత్పాదుల వారు చెప్తారు, ప్రపంచం సించంతి పునరపి రసామ్నాయ మహసహారక. మన సహస్రార కమలం చేరగానే దివ్యమైన ఆనందానుభూతి కలుగుతుంది. ఆనందానుభూతి ముందు ప్రపంచంలో కాదు, ఏ లోకంలో ఆనందం కూడా సరిపోదు. అది దాని వేదాంతం బ్రహ్మానందం ఉంటుంది. యోగ శాస్త్రం సహస్రాంతర్గతమైనటువంటి శివశక్తి అమృతం అంటుంది. ఆ శివశక్తి అమృత స్వరూపం ఏదైతే ఉందో అది పూర్ణామృతాస్వాదిని అనే మాటలో చూస్తున్నారు. మొత్తానికి అమ్మవారు ఆనంద స్వరూపిణి, ఆనంద అనుభవ రూపిణి, పరమేశ్వరుని యొక్క పట్టపురాణి, పూర్ణాం పూర్ణతరాం, పరిపూర్ణ తత్వము. ఇది తెలిసాక పూర్ణత్వం కోసం ప్రయత్నం చేయొద్దండి. అటువంటి పూర్ణస్వరూపిని విడిచిపెట్టి ఎలా ఉంటాం? అందుకే తల్లిని ధ్యానిస్తూ సంపూర్ణం పరమోత్తమామృతకళాం విద్యావతీం భారతీం. సంపూర్ణ, సమ్యక్ పూర్ణ, సంపూర్ణ. పరి సం, ఈ 2 ఉపసర్గలు అంటారు. పరిపూర్ణ, సంపూర్ణ అంటే ఆ పూర్ణత్వం ఇవాళ ఉండి రేపు పోయేదేం కాదు. అందుకే సంపూర్ణ అని చెప్పగానే ఇవాళ నిండుగా ఉందండి, నిండు చతురుండి అంటాం ఎప్పుడు పూర్ణిమ నాడు. మళ్ళీ భాగ్యం నుంచి తగ్గిపోతుంటుంది. కానీ అమ్మవారు అలాగా తరిగిపోయే కళలు కావు. అంటే సత్యస్వరూపం, నిత్యస్వరూపం ఎప్పుడు ఒకేలా ఉంటుంది. అందుకే సంపూర్ణ అని చెప్పడంలో విశేషం. సమ్యక్ పూర్ణ, సంపూర్ణ అంటే ఎప్పుడు ఒకే విధమైనటువంటి పూర్ణత్వం కలిగింది. ఆవిడ పరమ ఉత్తమ అమృత కళ. ఇది చాలా విశేషం. ఎందుకంటే శ్రీ విద్యా రహస్యాలు తెలిసిన వాడే రచించాడు. ఒక్కటి మాత్రం ముందే చెప్పుకోవాలి మనం. ఇదివరకట్లా ముందులో కథలు కాకరకాయలు ఉండవు. ముందే చెప్పారు కదా, అదైతే రాకపోయే వాళ్ళం కదంటే రేపటి నుండి జాగ్రత్త పడవచ్చు. ఇందులో కేవలం అమ్మవారి యొక్క తత్వం, అమ్మవారి రూపము, అమ్మ భక్తి మాత్రమే ఉంటుంది. అది కావలసిన వాళ్ళకే సరైనది. అలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు చాలా.
అందుకే శ్రద్ధగా వింటే ఆనందం తెలుస్తుంది. పరమ ఉత్తమ అమృత కళ అమ్మవారి చంద్రకళా స్వరూపిణి అని శాస్త్రం చెప్తుంది. అందుకే సౌందర్యలహరికి భాష్యం రచిస్తూ లొల్ల లక్ష్మీధరుడు వారు సమయ రూపిణి చంద్రకళ అన్నారు. అమ్మవారు చంద్రకళా స్వరూపిణి. చంద్రకళ అంటే చంద్ర అంటే అమృతం, ఆహ్లాదం అంటే ఆనందం. ఆనందము శాశ్వతము, ఈ రెండింటికి అమృతం అని పేరు. అమృతం అన్న మాట ఎక్కడొచ్చినా రెండు అర్థాలు తీసుకున్నాం. ఆనందం, శాశ్వతం. ఆవిడ ఆనంద రూపిణి కనుక అమృత, శాశ్వత రూపిణి కనుక అమృత. మృతము లేనిది అమృతం కదా, ఏ మార్పు లేనిది, నాశనము లేనిది అమృతం. ఎలాంటి అమృతం అమ్మవారు? పరమ ఉత్తమ అమృతం. పరమము అంటే ఉత్కృష్టమైనది, దాని మించి ఒకటి లేనప్పుడు పరమం వాడతారు. ఉత్తమం ఇది సూపర్లేటివ్, దాని మించి మరొక తత్వం లేదు అని చెప్పేటువంటి రెండు ఒత్తిడి శబ్దములు వేశాడు. పరమ ఉత్తమ రెండు శబ్దాలు వేసేసాడు. అంటే సర్వోత్కృష్టమైనటువంటి అమృత కళ అమ్మవారు. ఇది శ్రీ విద్యా రహస్యం. దీన్ని షోడశి అంటారు. అమ్మవారికి షోడశి అని పేరు. ఈ షోడశి రాగానే రాజరాజేశ్వరి అని వ్యవహారం. రాజరాజేశ్వరి అంటే షోడశి విద్య. ఇప్పుడు 17 కళలు అందరికీ తెలుసు కదండి. పాడ్యం నుంచి పూర్ణిమ వరకు చంద్రకళలు 15, మళ్ళీ పాడ్యం నుంచి అమావాస్య వరకు 15. ఈ 15 విలోమ క్రమంలో వెళ్తాయి. అనులోమ విలోమ క్రమంలో వెళుతుంటాయి. మొత్తం 15 కళలే. ఈ 15 కళలు అందరికీ తెలిసినవే. ఇవి మారే కళలు అంటారు. ఇది మారని కళ ఉంటుంది సార్. ఈ మారని కళ, దాని పేరే మారని కళ. అది ఎప్పుడూ ఒకే, అది పరిపూర్ణం. ఆ పరిపూర్ణమైనటువంటి ఆ మారని కళ ఏదైతే ఉందో అది నిండైన అమృతం. దాని నుంచి శక్తి పొందుతూ వృద్ధి కళలు, క్షయ కళలు చదువు చూపిస్తుంటాయి. ఆ మారని కళకే 16వ కళ అని పేరు. దానికి సదా కళ, ధ్రువ కళ అని పేరు. అదే ప్రతివారి సహస్రార కమలంలో శివశక్తి స్వరూపం. అదే ఈ విశ్వానికంతటికీ మూలమైనటువంటి పరమేశ్వరుడు, పరమేశ్వర శక్తి. విశ్వంలో వృద్ధి క్షయాలు కనబడుతూ ఉంటాయి. ఈ వృద్ధి క్షయాలు కలిగిస్తూ ఏ శక్తి ఉందో దాని వృద్ధి లేదు, క్షయం లేదు, అది పరిపూర్ణం. అందుకే హాని వృద్ధి వర్జిత అంటారు. అంటే సమానాధిక వర్జిత, హాని వృద్ధి వివర్జిత అనే నామం లలితా సహస్రంలో చదువుతున్నాం కదా. పెరుగుదల, తరుగుదల రెండు లేదు అమ్మవారు. పెరిగింది అంటే ముందు తక్కువ ఉందని అర్థం కదా, తగ్గింది అన్నది తప్పే. కానీ పెరుగుట, తరుగుట దేనికి ఉంటాయంటే పూర్ణత్వం లేని చోట ఉంటాయి. పరిపూర్ణమైన దానికి పెరగడం ఏంటి, అది పెరుగుట, తరుగుట అనేది మనం చూస్తున్నాం, మారుతున్న చంద్రకళలు ఉంటాయి. కానీ అమ్మవారికి ఉండవండి. ఈ చంద్రకళలే మొత్తం కాలరూపం. అంతే కదా, 15, 30 అవే కదా సంవత్సరాలు ఇవన్నీ కూడా. కనుక 15 కళల పూజని నిత్యా పూజ అంటారు. మీకు తెలిసినవే. కామేశ్వరి, భగవాన్ని, నిత్యకృష్ణ, బేరుండ, వన్యవాసిని అంటూ కనకమాలు చదువుతారు కదా. ఈ 15 కళల దేవతల పేర్లు. ఈ 15 కళలు ఆ 16 కళ నుంచి వచ్చాయి. ఇవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి కానీ మాత్రం ఎప్పుడో ఒకే ఉంటాయి. కానీ కాలంలో అనేక మార్పులు కలుగుతూ ఉన్నా ఈ మార్పులు కలిగే శక్తులన్నీ అమ్మవారి నుంచే వస్తూ ఉన్నప్పటికీ కూడా ఆవిడకి ఏ మార్పు లేదు. అందుకే ఆ ఏ మార్పు లేని కళ గనకే పరమ ఉత్తమ అమృత కళ అని చెప్పారు. ఇక్కడ సర్వోత్కృష్టమైన కళ ఇది షోడశి. అమ్మవారిని ఉపాసించడం అంటే చంద్ర విద్య. ఏమిటా చంద్ర అంటే ఇది చంద్ర. చంద్రాం చంద్ర సహోదరి మన లక్ష్మీ అష్టోత్తరనామాలు ఇది అంటున్నాం. అది చంద్రకళ అంటే అమృత కళ, అమృత కళ. అంటే ఆనందం శాశ్వతం అయిన ఏ కళ ఉన్నదో అది పరమమై ఉత్తమమైనది. అది అమ్మవారి యొక్క స్వరూపము. అంటే పరమోత్తమామృత కళ విద్యావతి. తర్వాత మాట విద్య కలిగినది అని అర్థం. విద్య అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఇది మన శ్రీ విద్యకు సంబంధించిన అర్థాలే చెప్పేవాళ్ళు కానీ కాలక్షేపం కోసమో దేనికోసమో మరో విషయంలో వెళ్ళకూడదు కదా. ఇక్కడ ఏముంది అదే చెప్పుకోవాలి. విద్యావతి. దీని బ్రహ్మాండ పురాణంలో ఒక మాట చెప్తారు. అమ్మవారు ఎలా ఉంటారు అంటే ఆవిడ విశేషం చెప్తూ హరిగ్రీవ స్వామి అగస్త్యుల వారు చెప్తూ అమ్మవారి గురించి గొప్ప మాట అంటారు. ఇక్కడ అనాదిరకిలాధార సదసత్కర్మ రూపిణి జానైక దృశ్య జ్ఞానాంగి విద్యాంగి హృదయాస్పద. ఈ మాటల్లో అమ్మవారు అంటే రెండు వాక్యాలు చెప్పాడు మహానుభావుడు. అది అర్థం చేసుకోవడం కష్టం. కానీ అమ్మవారు అంటే ఒక మాటలు చెప్పారు. అనాది, ఏ శక్తికి ఆది అంటూ లేదో అది. అటువంటి శక్తి ఎందుకు మనం ధ్యానించాలంటే అఖిలాధార, అన్నిటికీ ఆధారమైనది. అనాది అఖిలాధార. ఆవిడే సదసత్కర్మ రూపిణి.
సదసత్కర్మలు అంటే కార్యకారణ రూపమైన అన్ని కర్మలు అమ్మవారి వల్లే జరుగుతున్నాయి. అయితే ఆవిడ ఎలా చూస్తాం? జానైక దృశ్య, మరొక మార్గం లేదండి. 30 రోజుల్లో సంస్కృతంలాగా 20 రోజుల్లో కృపపోతే షార్ట్ వేస్ లేవు. ధ్యానమే ధ్యానైక దృశ్య, ధ్యానంతో మాత్రమే తెలియబడుతుంది. ఆవిడ స్వరూపం అంటే జ్ఞానానికి, జ్ఞానం ఆవిడ యొక్క స్వరూపం. అంటే ధ్యానైక దృశ్య జ్ఞానాంగి. తర్వాత మాట విద్యాంగి అన్నాడు. విద్యాంగి అంటే విద్య ఆవిడ రూపం. జాగ్రత్తగా విన్నారు కదా, జ్ఞానాంగి విద్యాంగి. జ్ఞానం అంటే పరబ్రహ్మతత్వం, అది ఆవిడ స్వరూపం. విద్య అంటే దాన్ని తెలుసుకునేటట్టు చేసేదేదో అది, అది కూడా అమ్మవారి రూపం. ఇంకా చెప్పుకున్నాం కదా, సూర్యుడు వేరు వెలుగు వేరు కాదు. కానీ జ్ఞానాంగి అయిన అమ్మవారిని మనం ఆరాధన చెయ్యాలంటే మనకు ఆధారం కావాలి. ఆధారం పేరు విద్య. కనుక అమ్మవారిని ఆరాధించడానికి కావలసిన ఆధారం పేరు విద్య. అమ్మ జ్ఞానస్వరూపం తెలిసిపోయింది. ఇప్పుడు మనకు ఆధారం ఏంటి? విద్య కావాలి. విద్య అంటే ఇక్కడ భాషలో ఉపాసన. విద్య అను ఉపాసన. ఉపనిషత్ భాషలో విద్య అనే మాటకి ఎడ్యుకేషన్, నాలెడ్జ్ అని కాకుండా ఉపాసన వస్తుంది. ఇక్కడ అవిద్య అంటే కర్మ, విద్య అంటే ఉపాసన. ఈ రెండు తెలుసుకోండి. అవిద్య అంటే కర్మ. ఏంటంటే కర్మను అవిద్య అంటారు ఏమిటి అంటే బ్రహ్మజ్ఞానం లేదు కర్మాచార్యం. విద్య అంటే ఉపాసన. అది ఇక్కడ విద్యావతి అనే మాటకు అర్థం ఏంటంటే ఉపాసనలో చెప్పబడ్డ మంత్రము అంతా ఆవిడ రూపమే అని చెప్పడానికి విద్యావతి అన్నారు. ఇక్కడ విద్యాంగి అని చెప్పడం దీనికి సంప్రదాయబద్ధమైన వాక్యం. కనుక సంపూర్ణ పరమోత్తమామృత కళ విద్యావతి. విద్యావతి అంటే అమ్మ గురించి చెప్పిన మంత్రము కూడా అమ్మ రూపమే. మంత్రం పేరు విద్య, తంత్రం పేరు విద్య. ఈ రెండు అమ్మ రూపములే. కానీ విద్యావతి భారతి, అమ్మవారు భారతి. భారతి అంటే సరస్వతి వేరు కదా, మన లలిత వేరు కదా అంటే ఆ మాట ఇప్పుడు ఉండదు. సరస్వతి భారతి అన్న ఒకే శక్తి యొక్క పేరు. భారతి అనే మాటకు అర్థం ఏంటంటే యజ్ఞస్వరూపిణి. ఇది రహస్యమైన మాట. ఎందుకంటే వైదిక అర్థాలు తీసుకోవాలి, డిక్షనరీ మీనింగ్స్ కాకుండా వైదిక అర్థం. భారతి అంటే భారతి, భరతాశ్రిత అమ్మవారి నామాల్లో ఉంటుంది. భరతుడు అంటే యజ్ఞాగ్ని అని అర్థం. వేదమునందు భరతుడు అంటే యజ్ఞాగ్ని. హవిస్సుల్ని భరించి దేవతలకు ఆనందం కలిగిస్తాడు కనుక భరత్వ రమణత్వాత్ భరత, ఇది నిర్వచనం. కానీ యజ్ఞాగ్ని భరతుడైతే యజ్ఞాగ్ని యందు చెయ్యబడుతున్న యజ్ఞమంతా భారతం. యజ్ఞం లేకపోతే యజ్ఞాగ్ని ఏంటండి? ఈ మాట మనకి మహాభారతంలో తాక్షుడు అనేటువంటి ఒక చక్రవర్తికి ఉపాసనా ఫలంగా అమ్మవారు ప్రత్యక్షమవుతారు సరస్వతి. ఆవిడ చెప్తుంది, నేను యజ్ఞస్వరూపుడు, ఎవడెవడు ఏ యజ్ఞాలు చేస్తున్నాడో గమనించి వాటికి తగ్గ ఫలాలను ఇచ్చేదాన్ని నేను అని సరస్వతి గీత అంటూ భారతంలో అరణ్య పర్వంలో కనబడుతుంది. అందుకు భారతి అంటే యజ్ఞ రూపిణి. మనకి యజ్ఞప్రియ, యజ్ఞరూప, సర్వాంతర్యామి గుర్తున్నగా. లలితా శాస్త్రంలో యజ్ఞప్రియ అనే నామం. యజ్ఞస్వరూపుడు అమ్మవారు. యజ్ఞము ద్వారా తెలియబడేది యజ్ఞం అమ్మవారి రూపం. యజ్ఞముల్లో మంత్రం వాడతాం, జ్ఞానం ఉంటుంది. ఆ యజ్ఞానికి సంబంధించిన సర్వవిధమైన శక్తి అమ్మవారు. అది విద్యావతి భారతి అంటే విద్యావతి అంటే మంత్రస్వరూపిణి, ఉపాసనా స్వరూపిణి. భారతి అంటే యజ్ఞస్వరూపిణి. అదేవిధంగా సంపూర్ణ అంటే జ్ఞానస్వరూపిణి. వేదంలో 3 కాండలు ఉంటాయి, కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండ. ఆ 3 అమ్మరూపములే. అందుకే ఇక్కడ భారతీ అన్నప్పుడు యజ్ఞరూపిణిగా కర్మకాండ స్వరూపాన్ని చెప్పారు, విద్యావతి అన్నప్పుడు ఉపాసనా స్వరూపాన్ని చెప్పారు, సంపూర్ణం పూర్ణతరాం అన్నప్పుడు ఉపనిషత్ కాండ జ్ఞానకాండలో చెప్పబడుతుందని చెప్పారు. కానీ వేదమునందు కర్మకాండ యందు యజ్ఞముగా, ఉపాసనాకాండ యందు విద్యగా, అదేవిధంగా బ్రహ్మకాండము జ్ఞానకాండమునందు ఉపనిషత్ ప్రతిపాద్యమైన తత్వముగా అమ్మవారి ఉన్నారు. అది ఇందులో ఉన్న భావం. ఇక్కడ విద్యావతి భారతి శ్రీచక్ర ప్రియ బిందు తర్పణ పరాం శ్రీరాజ రాజేశ్వరి. ఈ వాక్యం చాలా విశేషం. శ్రీచక్ర ప్రియ బిందు తర్పణ పరాం. లలితా శాస్త్రంలో బిందు తర్పణ సంతుష్టానామం తెలుసు కదా. అందుకే లలితా శాస్త్రనామానికి ఒక పేరు ఉందండి, రహస్యనామం అని. రహస్యనామం అంటే చెవుల్లో చెప్పాలేమో అనుకున్నారు. రహస్యనామం అంటే డిక్షనరీల వల్ల దాని అర్థం తెలియదు. శ్రీ విద్యా సంబంధమైన మంత్రం వాటి సంకేతాలు తెలిస్తే గానీ అర్థాలు తెలియదు కనుక రహస్యనామాలు అన్నారు. బిందు తర్పణ సంతుష్ట అంటే బిందు తర్పణం వల్ల తృప్తి చెందుతుంది అని దీని యొక్క అర్థం. చాలా విశేషమైన అంశం అండి ఇక్కడ. ఇది అమ్మవారి ఆరాధకులు ఉన్నారు కనుక వాళ్ళు ఆనందించే అంశం అని చెప్తున్నాం. బిందు తర్పణం అంటే అమ్మవారిని పూజించేటప్పుడు
ఒక అర్ఘ్యపాత్ర పెడతారు. అందులో మొదటిది కలశం, రెండవది శంఖపాత్ర, మూడవది విశేషార్ఘ్యం కూడా చేస్తారు. అది వారి వారి సంప్రదాయాలను అనుసరించి గురుముఖత తెలుసుకొని అవి భిన్న భిన్నములైన మధుర పదార్థములతో చేస్తారు. ప్రధానంగా క్షీరాలు పెట్టి వాటితో శ్రీచక్రంలో ఉన్న నవావరణ దేవతల పేర్లు అంటూ వాళ్ళు తప్పయామి అని ఒక్కొక్క బిందువు వేస్తుంటారు. పుష్పం తీసుకుని బిందువు వేస్తుంటారు. ఇలా మొత్తంగా అక్షీర బిందువు తప్పయిత్వ, అక్షీర బిందువుతో ఆయా ఆవరణ దేవతల్ని ఆరాధన చేస్తారు. అని శ్రీచక్ర ప్రియ బిందు తర్పణ పరం, శ్రీచక్రానికి ప్రియమైన బిందు తర్పణల యందు ఆసక్తి కలది అని అర్థం. అంటే శ్రీచక్రంలో అనగానే శ్రీచక్రంలో 9 ఆవరణలు కదా. ఈ 9 ఆవరణలో ఒక ఆవరణలో కొంతమంది దేవతలు ఉంటారు. మొదటి ఆవరణలో 28 మంది దేవతలు ఉంటారు. తర్వాత ఆవరణలో 16 మంది, మీరు లెక్క చెప్పండి చివరికి. ఆ తర్వాత 8 మంది ఉంటారు. ఆ తర్వాత 14, ఆ తర్వాత 10, ఆ తర్వాత మరొక 10, ఆ తర్వాత 8, ఆ తర్వాత మధ్యలో 3 ప్రధానం, ఆ తర్వాత బిందువు అక్కడ ఉంటుంది అమ్మవారు. ఈ మొత్తం ఈ దేవతలందరినీ కూడా ఆరాధన చేసేటప్పుడు బిందు తర్పణ పరాం అంటూ వాళ్ళ క్షీర బిందువుతో ఆరాధన చేస్తారు. అది మొత్తం ఒక్కొక్క ఆవరణ దేవత చేయగా మొత్తం శ్రీచక్రం అంతా అయింది కదా. ఆ బిందువు తర్పణము ఆ దేవతకు చాలా ప్రీతి. అంటే బిందు తర్పణ సంతుష్ట అంటున్నాను. మొత్తం శ్రీచక్రంలో అందరి దేవతల్ని ఆరాధిస్తే తృప్తి చెందేది ఎవరు? ఆ మధ్యలో బిందువులు కూర్చుంటుంది ఆవిడ. ఎందుకంటే బిందువు తెలిసిన లేదా చక్రం కనుక ఆ శక్తులన్నీ ఆవిడేనండి. ఇక్కడ మన చేతికి దండం పెట్టినా, పాదాలకు దండం పెట్టినా మనకు దండం పెట్టినట్టే కదా. కనుక ఆవరణలో ఉన్న ఏ దేవతకి నమస్కారం చేసిన అమ్మవారికి. అందుకు శ్రీచక్ర ప్రియ బిందు తర్పణ పరాం, ఆ శ్రీచక్ర ఆరాధన చేసేటప్పుడు ఒక్కొక్క ఆవరణలో ఉన్న దేవతకి ప్రీతిపాత్రంగా బిందు తర్పణం చేస్తే అది చూసి ఆనందించేటువంటి తల్లి కనుక శ్రీచక్ర ప్రియ బిందు తర్పణ పర. ఇది ఒక అర్థం అండి. బిందువు అనగానే శ్రీచక్రంలో మధ్యలో ఉంటుంది బిందువు. ఆ బిందువు ఎప్పుడు ఏకమే. మిగిలిన ఆవరణలో అనేకం ఉంటుంది. మిగిలిన ఆవరణలో అనేక మంది దేవతలు ఉంటారు, కానీ బిందువులో ఒక్కరే ఉంటారు. ఎవరు? అమ్మవారే. ఆవిడ బైందవాసన అని రామలో చెబుతారు. బైందవాసన అంటే బిందువు అనే ఆసనం మీద కూర్చుంది. బిందువు ఎంత మహత్వం వస్తుంది. ఏకం. దాని చుట్టూ 8 ఆవరణలు అనేకం. కానీ మనం ఆరాధన చేస్తూ అనేకం నుంచి ఏకంలో వెళ్తాం. అనేకం నుంచి ఏకంలోకి వెళ్ళాక అదే కైవల్యం. కానీ అనేక లోకం, ఏకం లోకాతీతం. అదే లోకాతీత గుణాతీత. ఏది లోకాలకు అతీతమో అదే లోకాలంతా వ్యాపించింది. ఇది తెలుసుకో. కానీ ఆ బిందువే ఈ ఆవరణలన్నింటిలో శక్తిగా వ్యాపించింది. ఇది గ్రహించుకో. అందుకే ఆ బిందు తర్పణ బిందువు ఆ బిందు రూపంలో మధ్యలో ఉంటూ ఆ శ్రీచక్రంలో ఈ తర్పణలకు సంతృష్టి పడుతుంది. కనుక బిందు అన్నప్పుడు బిందు రూపముగా ఉంటూ శ్రీచక్ర తర్పణలకి సంతోషించు తల్లి అని అర్థం కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ బిందు అంటే చాలా సూక్ష్మం. సూక్ష్మం దాన్ని బిందు అంటాం. జ్ఞానం ఎప్పుడు సూక్ష్మంగా ఉంటుంది. ఆ సూక్ష్మమైన జ్ఞానానికి సంతోషించే తల్లి కనుక శ్రీచక్ర ప్రియ బిందు తర్పణ పరాం శ్రీ రాజరాజేశ్వరి. అమ్మవారి మాటలు ఆ పేర్లు ఉన్నాయి, అత్యంత మధురం. కొంచెం భక్తి కలిగిన వాడు ఆనందంతో ఆ నామాలు ఎనిమాలు అంటాడు. శ్రీ రాజరాజేశ్వరి. ఆ మాటే చాలా విశేషమైన నామం అండి. రాజేశ్వరి అనకుండా రాజరాజేశ్వరి అన్నారు. దీనికి అనేక రకాల అర్థాలు ఉన్నాయి. రాజరాజేశ్వరి, రాజ్యదాయిని, రాజ్యవల్లభ, రాజకృప, రాజపీఠ నివేశిత నిజాశ్రిత అంటున్నాం కదా. అమ్మవారి పూర్ణ విద్య పేరు రాజరాజేశ్వరి. శ్రీ విద్యను కూడా క్రమక్రమంగా ఎదగాలి కదా. ఆ పరిపూర్ణ విద్య పేరు రాజరాజేశ్వరి. ఎందుకు ఆ పేరు పెట్టారు అనేది తెలియాలి కదా. అందుకే పేరు లేదు ఊరికినే వాడకుండా అర్థం తెలుసుకోవాలి. అర్థం తెలిస్తే ఎంత శక్తి కలిగిందా నా హిందూ మతం అని మరింత ప్రేమ పెరుగుతుందండి. ఇక్కడ అర్థం తెలుసుకోవాలి. రాజ ఈశ్వరి. రాజులకు రాజులైన వారికి ఆవిడ ఈశ్వరి. ఈశ్వరి అంటే నియామకురాలు, పాలకురాలు, మించిన వాళ్ళు లేరు. ఎవరికి ఆవిడ ఈశ్వరి? రాజులకు ఈశ్వరి. రాజులు అంటే ఎవరు చేసుకున్నాం? అసలు రాజు అంటే ఏంటి? అది తెలియాలి కదా. రాజు అంటే కింగ్ అండి అని అర్థం చెప్పను కాదు. రాజశబ్దానికి అర్థం ఏంటి? రంజకత్వాత్ రాజా, ప్రకాశకత్వాత్ రాజా. ప్రకాశించువాడు అని అర్థం. ఆనందింపజేయవారు, పాలించువారు ఇన్ని అర్థం. బాగా వెలిగిపోతున్నవి ఏవైతే ఉన్నాయో వాటికి వెలుగులిచ్చే కొన్ని ఉన్నాయి. మన సూర్యచంద్రులు చూస్తూ ఉంటాం. వాళ్ళ వల్ల మనం వెలుగులు వస్తున్నా అనుకుంటున్నాం. కానీ సూర్యచంద్రులకు కూడా వెలిగించేవాడు జ్యోతిషామీ జ్యోతి. కనుక మనందరినీ
వెలుగులిచ్చేటటువంటి వాటికి వెలుగులిచ్చేవారు సూర్యచంద్రులైతే వాళ్ళకు కూడా వెలుగులిచ్చేవారు దేవతలు. ఆ దేవతలకు కూడా వెలుగునిచ్చే తల్లి ఎవరు? రాజ రాజ ఈశ్వరి, రాజ రాజేశ్వరి అన్నారు. ఇక్కడ ప్రకాశించే వాటిని ప్రకాశింపజేసేవారు ఎవరున్నారో వారిని కూడా ప్రకాశింపజేసే తల్లి కనుక రాజరాజేశ్వరి అని చెప్పడం విశేషం. అంతేకాదు రాజులు అంటే దేవతలు, దేవతలకు కూడా పాలకులైన వాడు ముగ్గురు ఉన్నారు, బ్రహ్మ విష్ణు రుద్రులు. వాళ్ళని రాజరాజులు అంటారు. అమ్మవారు ఈ రాజులైన దేవతలకి, దేవతలకి రాజులైన బ్రహ్మ విష్ణు రుద్రులకు కూడా నియామకురాలు కనుక రాజరాజ ఈశ్వరి, రాజరాజేశ్వరి అన్నారు. ఎందుకంటే దేవతలందరూ ఎప్పుడు కూడా గౌరవించేది ముగ్గురిని, బ్రహ్మ విష్ణు రుద్రులు. వాళ్ళని కూడా ఆయా స్థానాల్లో పెట్టిన తల్లి. అది బ్రహ్మ యందు సృష్టి చేసే శక్తి, విష్ణువు యందు స్థితికారక శక్తి, రుద్రుని యందు లయకారక శక్తి. ఇప్పుడు మూడింటిలో మానకుండా ఒక పదం వచ్చింది, జాగ్రత్త విన్నారా? సృష్టి చేసే శక్తి, స్థితి చేసే శక్తి, లయ చేసే శక్తి. ఎన్నున్నాయి శక్తులు? శక్తి ఒకటే, మూడు రకాలుగా వ్యక్తం అవుతుంది. ఇక్కడ అలా మూడు రకాలుగా వ్యక్తుంది ఆవిడే కదా. కనుక బ్రహ్మ విష్ణు రుద్రాదులకి లోబడి ఉంటారు దేవతలు. కనుక దేవతలు రాజులైతే వాళ్ళు ఎవరికి లోబడి ఉంటారో రాజురాజు, వాళ్ళకు కూడా ఈశ్వరు కనుక రాజరాజేశ్వరి అని చెప్పబడుతుంది ఇక్కడ. అందుకే రాజరాజేశ్వరి అంటే అమ్మని మించిన పరతత్వం లేదు అని స్పష్టంగా తెలుస్తుంది ఇక్కడ. అటువంటి రాజరాజేశ్వరి శ్రీచక్రం మధ్యంలో బిందువు రూపంలో ఉంటూ అక్కడ చేయబడేటువంటి భక్తుల తర్పణకి సంతోషిస్తూ ఉన్నటువంటి తల్లి శ్రీచక్ర ప్రియ బిందు తర్పణ పర శ్రీరాజరాజేశ్వరి. ఇంత చేసి ఒక అక్షరం మీద రచించిన శ్లోకానికి ఇంత వ్యాఖ్యానం అయింది. ఈ శ్లోకం ఒక్కసారి చదువుకుందాం. బహుశా కొంతమంది వీటి ప్రతులు తెచ్చుకున్నట్టున్నారు. కళ్యాణాయుత పూర్ణచంద్రవదనాం ప్రాణేశ్వరానందిని పూర్ణాం పూర్ణతరాం పరేశ మహిషీం పూర్ణామృతాస్వాదిని సంపూర్ణాం పరమోత్తమామృతకళాం విద్యావతీం భారతీం శ్రీచక్రప్రియ విద్యుదర్పణ బలాం శ్రీరాజరాజేశ్వరీం. భారతి అంటే ఏం చెప్తున్నామండి? యజ్ఞస్వరూపిణి అని చెప్తాను. సరస్వతిగా యజ్ఞస్వరూపం నిర్వచనం. భారతి అంటే వాక్ అని కూడా అర్థమేగా సరస్వతి. ఇక్కడ అమ్మవారు ప్రధానంగా ప్రతి వారిలో వాగ్రూపముగా ఉన్నారు. అది భారతీయ శబ్దాన్ని అర్థం చేసుకోవాలి. అమ్మవారి ఉపాసన వాగ్రూప ఉపాసన. అది ఎలాంటిది అంటే పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనబడే 4 రూపాల వాక్శక్తికి భారతి అని పేరు. ఎంత గొప్ప విజ్ఞానం అండి. అసలు మనం గలగలగలగలా మాట్లాడేస్తాం కానీ మాటలు ఎక్కడి నుంచి చేయలేదు. అసలు మాట్లాడాలనే సంకల్పం రాగానే సహస్రాల నుంచి మూలాధారానికి స్పందన పెడుతుంటారు. ఆ మూలాధారం నుంచి బయలుదేరుతుంటారు శబ్దం. ఆ మూలాధారం నుంచి బయలుదేరేటప్పుడు దాని పేరు పరా. సరిగ్గా అది బయలుదేరి వస్తూ పశ్యంతి రూపంలో హృదయం దగ్గరికి చేరుతుంది. పశ్యంతి పశ్యంతి అంటే మనం మాట్లాడాలని సంకల్పించిన వెంటనే ఏం మాట్లాడాలనే భావం వస్తుంది, అది పశ్యంతి. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే ఆ భావానికి తగ్గ అక్షరాలు యోజన చేసుకుంటాం. ఇదంతా క్షణాల్లో జరుగుతుందండి. మీకు నాకు జరిగే ప్రక్రియ శాస్త్రాల్లో అన్నింటిలో మాట్లాడాలి అనేటువంటి ఒక సంకల్పం, ఒక భావనా స్థితి పొందినప్పుడు పశ్యంతి అవుతుంది. అది అక్షరాలు పేర్చుకునేటప్పుడు మధ్యమ అవుతుంది, బయటికి చెప్పేటప్పుడు వైఖరి అవుతుంది. పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి. ఈ 4 రూపాలు అమ్మవారు ప్రతి వారిలో ఉంటారు. ఇందులో వీటన్నిటికి ఆధారమైన మూలమైన పర ఆవిడ స్వరూపం. అది ఇన్ని రూపాలు వస్తుంది. అంటే మనలో పలికే పలుకులని ఎవరిని అది తెలుసుకుని ఈ పలుకులతో ఆ పలుకుల తల్లిని మనం కొలుచుకోవాలి. కనుకనే సరస్వతి సూక్తంలో ఋగ్వేదంలో ఒక మాట చెప్తూ చత్వారి వాక్పరిమిత పదాని తాని విదుర్బ్రాహ్మణాయే మనీషిణః గృహాత్రీణి నిహితా నేంగయంతి తురీయం వాచో మనుష్యా వదంతి అని ఋగ్వేదంలో మనం చెప్పారు. ఇది సరస్వతి సూక్తంలో వస్తుంది. అక్కడ చెప్పాడు ఇదంతా మొత్తం. కనుక 4 రూపాలు ఉన్న వాగ్దేవత ఎవరు? లలితాదేవి. ఇదేంటంటే సరస్వతి గురించి చెప్పింది. లలిత గారు చూపిస్తున్నారు అంటే పరా ప్రత్యక్షితి రూప పశ్యంతి పరదేవత మధ్యమా వైఖరి రూప భక్త మానస హంసిక. అది భారతీయం అనే మాటలో చెప్తున్నారు. గొప్ప విశేషమైన భావం. ఎందుకంటే ఇలాంటి సిద్ధ పురుషులు ఒక్క పదం కూడా వ్యర్థంగా వాడారు. అందుకే విద్యావతి భారతి అని చెప్పడంలో విద్యావతి అంటే ఉపాసనా రూపమైన మంత్రస్వరూపం నువ్వు, భారతి అంటే యజ్ఞరూపిణివి వాగ్రూపిణివి అని దీని యొక్క అర్థం.
ఇంత రమ్యమైన ఈ శ్లోకాన్ని నమస్కారం చేసుకొని రెండవ శ్లోకంలో ప్రవేశిస్తున్నాం. ముందుగా భగవత్పాదుల వారు చేసినటువంటి మానసిక పూజా స్తోత్రంలో రెండవ శ్లోకం చెప్పుకొని తర్వాత దీనిలో పోతాం. ఏనాంకానల భానుమండల శ్రీచక్రమధ్యస్థితాం బలార్కజ్యుతి భాసురాం కరతలై పాశాంకుశౌ బిభ్రతీం చాపం బాణమపి ప్రసన్నవదనాం కౌసుంభవస్త్రాన్వితాం తాం త్వాం చంద్రకళావతం సమకుటాం చారుస్మితాం భావయే. అమ్మవారి యొక్క రమ్యమైన స్వరూపం అది ఎక్కడంటే శ్రీచక్రం మధ్యంలో కూర్చున్నారు అమ్మవారు. శ్రీచక్రం ఏమిటి? ఏనాంక అనల భానుమండల లసత్ శ్రీచక్రమధ్యస్థితాం. లసత్ అంటే ప్రకాశిస్తోంది. దేనితో ప్రకాశిస్తుంది? శ్రీచక్రం 3 మండలములతో ప్రకాశిస్తోంది. ఏనాంక మండలం, ఏనాంక అంటే చంద్రుడు, అనల అంటే అగ్ని, మూడవది భాను. ఏనాంకానల భాను మండల అంటే చంద్రమండలం, అగ్నిమండలం, సూర్యమండలం. ఈ క్రమం ఛందో నియమంతో ఆయన రచించారు. కానీ అసలు క్రమం ఎలా ఉంటుంది అంటే మొట్టమొదటి అగ్నిమండలం, దాని తర్వాత సూర్యమండలం, ఆ తర్వాత చంద్రమండలం. ఇది శ్రీచక్రంలో ఉంటుంది ప్రధానంగా గ్రహించాల్సింది. ఇది ఒక్కసారిగా మనకు తెలియని విషయం అనుకోకుండా హాయిగా మనస్సు తెరిచి వినండి, అంత ఆనందిస్తారు. ఇందులో విశేషం